ఈరోజు పవన్ కళ్యాణ్ ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండకి వెళ్ళారు. అక్కడ నిరంజన్ అనేటువంటి తన అభిమాన కుటుంబాన్ని కలిశారు. నిరంజన్తో మాట్లాడారు. ఈ నిరంజన్ అనేటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడట. కిడ్నీకి ఏదో ఇబ్బంది ఉందంట. గత 4 సంవత్సరాలుగా మంచం మీదే ఉన్నాడట. పవన్ కళ్యాణ్ని చూడాలి అనేటువంటిది ఇతని కోరిక. పవన్ కళ్యాణ్ని కలవాలి, పవన్ కళ్యాణ్ని చూడాలి అనేటువంటిది. ఇది సోషల్ మీడియా ద్వారా అతను తన కోరికను బయట పెట్టుకున్నాడు. కొంతమంది జనసేన నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన తర్వాత వెంటనే నేను కూడా అభిమానిని చూస్తాను అని చెప్పేసి నిన్న ఢిల్లీ నుంచి నైట్ హైదరాబాద్ రావటం, హైదరాబాద్ నుంచి ఇవాళ వరంగల్ బయలుదేరి హనుమకొండకు వచ్చి ఆ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు గంట సేపు ఆ అభిమాన కుటుంబంతో పవన్ కళ్యాణ్ గడపటం. ఆ అభిమాని చాలా సంతోషపడుతున్నాడు, వాళ్ళ కుటుంబం చాలా సంతోషపడుతుంది. అదే పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి లక్షణం ఏంటంటే, నేను నిన్న కూడా మన ఛానల్ వీడియోలో ఒక ఉదాహరణ చెప్పాను. గతంలో కూడా ఖమ్మంలో ఒక పాప తను ఏదో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంది. ఆ పాప ఇక బతకదు అనుకుంటున్న పరిస్థితుల్లో ఆ పాప చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం, పవన్ కళ్యాణ్ని కలవటం. అప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేడు, సినిమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు, సినిమాల్లో ఒక పీక్స్ క్రేజ్లో ఉన్నాడు. ఇప్పటికంటే ఇప్పుడు సినిమాలు ఇంకా అంత యాక్టివ్గా లేడుగా, కానీ అప్పుడు సినిమాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ చూడటం అనేది అంత పాసిబిలిటీ లేని రోజులు, సోషల్ మీడియా కూడా లేదు ఆ రోజులు పెద్దగా. కానీ ఆ పాప కోరికని ఎవరో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ బయలుదేరి ఖమ్మం వచ్చాడు. ఆ పాప ఇంటికి చేరుకున్నాడు, ఆ పాపతో మాట్లాడాడు. తర్వాత ఆ పాపకి వైద్యం మొత్తం పవన్ కళ్యాణే చూసుకున్నాడు, వైద్య ఖర్చులన్నీ భరించాడు. ఇవాళ ఆ పాప బతుకుంది. ఇక ఉండదు అనుకున్న ఆ పాప ఇవాళ పెరిగి పెద్దదైంది, ఆ పాప బతికే ఉంది. తన అభిమానిని బతికించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇది పవన్ కళ్యాణ్ మెంటాలిటీ. నిజానికి ఆ పాప బతకటంలో అంటే పవన్ కళ్యాణ్ చూశానన్న సంతోషం కూడా ఒక కారణమేమో. నేను బలంగా నమ్ముతా, సంతోషం ఒక మనిషిని బతికిస్తుంది, బాధ ఒక మనిషిని చంపేస్తుంది. ఆ పాప సంతోషం ఆ పాప మెడిసిన్తో పాటు ఉపయోగపడి ఆ పాప బతకడానికి కారణమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నిరంజన్ విషయంలో కూడా అతనికి ఉన్నటువంటి ఆ ప్రాణాంతక వ్యాధి తగ్గిపోవాలని మనసారా కోరుకుంటున్నా. ఇలా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి సాయం చేశాడు. తర్వాత వరంగల్ వచ్చాడు కాబట్టి భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాడు. అక్కడ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. చాలా పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ వరంగల్ రావటం కంటే పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని పిలిపించుకుంటే ఇంకో రకంగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ మెంటాలిటీ అది కాదు. తనని ఎవరైనా చూడాలనుకుంటే, అది కూడా అభిమాని ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులైతే పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి కలుస్తాడు తప్ప వాళ్ళని పిలిపించుకోవాలనుకోడు. అభిమానికి రెస్పెక్ట్ ఇవ్వటం అంటే, అభిమాని కుటుంబానికి రెస్పెక్ట్ ఇవ్వటం అంటే మనం వెళ్ళి కలవాలి అనుకుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ మెంటాలిటీ. అది ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కి ఎంత అభిమానం ఉంది అంటే దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కి ఎంత అభిమానం ఉందో ఇవాళ మీరు ఆ విజువల్స్ చూడండి. టీవీ ఛానల్స్కి వెళ్ళి ఎంతమంది జనం పవన్ కళ్యాణ్ చూడటానికి ఎగబడ్డారు. రెండోది, ప్రాణాంతక వ్యాధుల్లో ఉన్నటువంటి ఆ నిరంజన్ పవన్ కళ్యాణ్ చూడాలని కోరికని చెప్పడం కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానం చెక్కు చెదరలేదు, తెలంగాణలో కూడా చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీకు అనిపించట్లేదా? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.